రాజకీయాల్లో అడుగు పెట్టలేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. కానీ వైసీపీ నేతలు ఇంతగా రియాక్ట్ అవుతున్నారంటే వారికి భయమా లేక బెదురా అని ప్రశ్నించారు. ఆమె కుమారుడికి వైఎస్ఆర్ పేరుతో రాజారెడ్డి అని పేరు పెట్టారు అని వెల్లడిస్తూ ఎవరన్ని వాగినా తన కుమారుడు వైఎస్ఆర్ వారసుడే అని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్ బతికి ఉంటే జగన్ చేసిన పనులకు ప్రజలు తలదించుకునేవారని షర్మిల విమర్శించారు. మోదీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారని, జగన్కు అసలు ఐడియాలజీ లేదని చురకలింటించారు. జగన్ చేస్తున్నది రాజకీయ వ్యభిచారమేనని మండిపడ్డారు. జగన్ చేతిపై బీజేపీ పచ్చబొట్టు వేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణంలో తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు. పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా? వాళ్ళకే తెలియాలి. రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డే, నా కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే మార్ఫింగ్ చేశారు ఒక వీడియోని. నేను కూడా చూసాను, ఆ టీం కూడా పెట్టింది. మార్ఫ్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మార్ఫింగ్ చేశారు. చూస్తే నాకు చాలా నవ్వు వచ్చింది. ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది. చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే, మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి. అసలు తన బిడ్డ ఇంకా రాజకీయాల్లో అడుగు పెట్టలేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. కానీ వైసీపీ నేతలు ఇంతగా రియాక్ట్ అవుతున్నారంటే వారికి భయమా లేక బెదురా అని ప్రశ్నించారు. ఆమె కుమారుడికి వైఎస్ఆర్ పేరుతో రాజారెడ్డి అని పేరు పెట్టారు అని వెల్లడిస్తూ ఎవరిని వాగినా తన కుమారుడు వైఎస్ఆర్ వారసుడే అని తేల్చి చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. చెప్పండి గోపీనాథ్. మొత్తం మీద వైఎస్ షర్మిల వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి పైన, అదేవిధంగానే పార్టీ నేతల పైన సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ కొడుకు అంటే షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి అంటే త్వరలో రాజకీయాలకు రాబోతున్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఒక 2 రోజుల క్రితం కూడా ఆమె మీడియా అంటే మాట్లాడుతూ కూడా ఆమె హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. మీరేమో తెలంగాణలో అంటే అక్కడ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు, బట్ ఏపీలో పరిస్థితులు ఏంటి అంటే భవిష్యత్తులో తన కొడుకు రాజారెడ్డి ఇక్కడ రాజకీయాలకు ప్రవేశిస్తున్నట్లు కూడా ఆమె చెప్పడం జరిగింది. ఆ సందర్భంలోనే షర్మిల వెనకాలే రాజారెడ్డి అంటే వాళ్ళ కొడుకు కూడా ఉండడం జరిగింది. అయితే అదొక ఆసక్తికరమైన ఘటన మనం చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన ఏపీలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు రియాక్ట్ అవడం, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని కామెంట్స్ చేయడం ఉన్న నేపథ్యంలోనే షర్మిల చాలా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఈ రకంగా అంటే ఎందుకు ఇప్పటికే ఏమీ లేదు, అందుకే ఇప్పుడే ఎందుకు ఉలికి పడుతున్నారు, తన కొడుకు ఇంకా కూడా రాజకీయాలకు రాలేదు, రాకముందే ఎందుకు ఈ రకంగా భయపడుతున్నారు అన్నట్టు కూడా ఆమె హాట్ కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ షర్మిల చేసినటువంటి కామెంట్సే ఇప్పుడు అంటే వాళ్ళ అన్న పైన చేసిన కామెంట్సే ఒక హాట్ టాపిక్ గా చెప్పుకోవచ్చు. అంటే ఏ మొహం పెట్టుకుని ప్రజలకు జగన్ సమాధానం చెప్తున్నారు, అంటే బీజేపీ కేంద్రంలో బీజేపీతో అంటే అంతగా ఇంకా కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా మాట్లాడడం జరిగింది. మోదీతో జగన్ అక్రమ ఆరోపణలు కూడా ఆమె చేయడం జరిగింది. అయితే ఇంత ఇదిగా మాట్లాడుతున్న నేపథ్యంలోనే అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కానీ ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు లేదంటే వైఎస్ షర్మిల అన్న ఈ మధ్య కాలంలో కూడా చాలా రోజుల నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల తాజాగా చేసినటువంటి కామెంట్స్ గా అనుకోవచ్చు. అదేవిధంగానే వాళ్ళ కొడుకు ఒకవేళ నిజంగానే ఏపీలోకి రాజకీయాలకు అడుగు పెడితే
అంటే అడిగి పెడితేనే పెట్టక ముందే ఈ రకంగా వీళ్ళు మాట్లాడుతున్నారే. దీని అంటే స్టార్టింగ్ లోనే మనం ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తారనేటటువంటి హాట్ టాపిక్ మాత్రం అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని మనం చెప్పొచ్చు ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గరియాబండ్ దారామియానోలో జరిగిన భద్రతా బలగాల ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో కీలక నాయకులు ఉన్నట్లు సమాచారం. ఇక ఒడిశా స్టేట్ కమిటీ సెక్రటరీ మోడెం బాలకృష్ణతో పాటు మరో కీలక నేత మనోజ్ మృతి చెందినట్లు సమాచారం. ఇక మనోజ్ పై ₹1 కోటి రివార్డు ఉంది. ఈ ఎన్కౌంటర్ను ఛత్తీస్గఢ్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గరియాబండ్ దరామొరియానాలో జరిగిన భద్రతా బలగాల ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో కీలక నాయకులు ఉన్నట్లు సమాచారం. ఇక ఒడిశా స్టేట్ కమిటీ సెక్రటరీ మోడెం బాలకృష్ణతో పాటు మరో కీలక నేత మనోజ్ మృతి చెందినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అయితే అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ ఫాతిమా. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకుల తూటాల వర్షం కురిసిందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్న పరిస్థితిలోనే ఇటీవల కాలంలో చిన్న చిరుక సంఘటన చోటు చేసుకున్న ఈ రోజు ఉదయం ఐఈడి బాంబ్ బ్లాస్ట్ కావడంతో 2 సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అడవుల్లో మోహరించి నక్సలైట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే దరియాబాద్ అటవీ ప్రాంతంలో నక్సలైట్లకు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పు సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన దాదాపుగా 4 గంటల పాటు కొనసాగినట్లు కూడా సమాచారం ఉంది. ఈ ఘటన ఎదురుకాల్పుల ఘటనలో 10 మంది మావోయిస్టులు చెందినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇందులో మాత్రం ఒరిస్సా స్టేట్ సెక్రటరీ కేంద్ర కమిటీ సభ్యులైన మనోజ్ తో పాటు మరో కీలక నేత అంటే తెలంగాణకు చెందిన బాలకృష్ణ కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంగింగ్ ఆపరేషన్ నిర్వహిస్తూ మావోయిస్టుల మృతదేహాల కోసం కూడా వెతుకుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ సందర్భంగానే వచ్చిన మావోయిస్టుల మృతదేహాలు కూడా స్వాధీనం చేసుకున్నాను. అదేవిధంగా ఆయుధాలు, భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దండకారణ్యంలో మాత్రం గత కొద్ది రోజులుగా మావోయిస్టులు మకాం వేసి కార్యకలాపాలు కొనసాగిస్తున్న సమాచారం నేపథ్యంలో ఈ భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించి జల్లెడపడుతున్న నేపథ్యంలోనే వరుస ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ.
నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయాత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా వనస్థలిపురంలో ఇళ్లలోకి నీరు చేరిపోయి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. ఇక వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయాత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. థ్యాంక్ యూ ఫాతిమా. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో అయితే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మనం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో చూసినట్లయితే వాతావరణం ఒకేసారిగా మారిపోవడంతో కొంత ఎండల నుండి కొంత ఉపశమనం కలిగింది అనుకోవచ్చు. కానీ పెద్ద ఎత్తున వర్షాలు రావడంతో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ శాఖ అయితే ఇప్పటికే ప్రజలను అయితే అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడెక్కడైనా మ్యాన్హోల్ ఉంటే కొంత ఇబ్బందులు కలిగే అవకాశం అయితే పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వాహనదారులు కూడా కొంత నెమ్మదిగా వెళ్ళాలి. ఎందుకంటే ఈ యొక్క భారీ వర్షానికైతే పూర్తిగా రోడ్లన్నీ పూర్తిగా జలమయం కావడంతో ఎక్కడ మ్యాన్హోల్ ఉన్నాయో వాహనదారులకు కూడా అర్థం కాకుండా ఉంది. సాయంత్రం కావడంతో పెద్ద ఎత్తున వాహనదారులు లేకుంటే వారి యొక్క ఉద్యోగాలు ముగించుకొని తిరిగి ఇంటికి ప్రయాణమయ్యే క్రమంలో భారీ ట్రాఫిక్ అయితే జామ్ అయ్యే అవకాశం అయితే బాగా కనబడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క భారీ వర్షంతో అయితే పూర్తిగా నగరం మొత్తం తడిసి ముద్దైందని చెప్పవచ్చు. ఈ యొక్క భారీ వర్షం అయితే కురవడంతో వాహనదారులు ప్రజలు కూడా కొంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్ ప్రాంతాల్లో వర్షం భారీగా కొట్టడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా వరద నీరుతో పెద్ద ఎత్తున వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నెల 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఇప్పటికే. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.